సమస్యలపై కేంద్రానికి లేఖ రాయనున్న బాబు. గుంటూరులో రైతులతో భేటీ కానున్న మంత్రులు. తెలంగాణలో కొనసాగుతున్న లారీ సమ్మె. మరోసారి చర్చలు జరుగుతామంటున్న ప్రభుత్వం. జులై నుంచి ఏపీపీఎస్సీ నోటిఫికేషన్లు. నియామక క్యాలెండర్ విడుదల. నేటి నుంచి హసీనా భారత్ టూర్. 25 ఒప్పందాలపై సంతకాలు. జియో కాంప్లిమెంటరీ ఆఫర్ విత్ డ్రా. ట్రాయ్ ఆదేశాలతో రిలయన్స్ నిర్ణయం. ఆస్తుల కేసులో వైఎస్ జగన్ బెయిల్ రద్దుపై ఇవాళ సీబీఐ కోర్టులో విచారణ జరగనుంది. సాక్షి ఛానల్లో ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి రమాకాంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం కావడంతో జగన్ బెయిల్ రద్దు కోరుతూ కోర్టులో వారం క్రితం పిటిషన్ దాఖలు చేసింది సీబీఐ. దీనిపై ఇవాళ జగన్ లాయర్లు కౌంటర్ దాఖలు చేయనున్నారు. అయితే వాదనలు ఇవాళే జరుగుతాయా లేకపోతే మరో రోజు గడువు కోరుతారా అన్నది చూడాలి. ఢిల్లీ టూర్లో ఉన్న జగన్ ఇవాళ కూడా పలువురు నేతల్ని కలవనున్నారు. పార్టీ ఫిరాయింపుల అంశాన్ని జాతీయ స్థాయిలో ఎండగట్టేందుకు తన పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలతో ఢిల్లీలో మకాం వేశారు. మధ్యాహ్నం అరుణ్ జైట్లీతో భేటీ అవుతారు జగన్. అనంతరం సిపిఐ, సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శుల్ని కలుస్తారు. ఏపీ ఐటీ, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది మంత్రి నారా లోకేష్ ఇవాళ బాధ్యతలు స్వీకరించనున్నారు. ఏకాదశి కావడంతో లోకేష్ బాధ్యతలు చేపట్టి ఆయా శాఖలపై సమీక్ష నిర్వహించనున్నారు. సచివాలయం 2వ బ్లాక్లోని ఫస్ట్ ఫ్లోర్లో లోకేష్ ఛాంబర్ యుద్ధ ప్రాతిపదికన రెడీ చేశారు. చిన్నబాబుతో పాటు ఇంకొందరు మంత్రులు కూడా ఇవాళ బాధ్యతలు స్వీకరించనున్నారు. శుక్రవారం గ్రీవెన్స్ డే కావడంతో ఇవాళంతా సచివాలయం కళకళ్లాడనుంది. తెలంగాణలో లోక్సభ నియోజకవర్గాల పార్టీ సమావేశాలు ఇవాళ నుంచి ఈ నెల 19 వరకు జరగనున్నాయి. తొలి రోజున ఇవాళ అమిత్ షా పాల్గొనాల్సి ఉంది. అయితే ఢిల్లీలో ముఖ్య నేతలతో కీలక భేటీ ఉండడంతో హఠాత్తుగా పర్యటన రద్దు చేసుకున్నారు అమిత్ షా. ఇవాళ గుంటూరులో మిర్చి రైతుల సమస్యలపై భేటీ కానున్నారు మంత్రులు పుల్లారావు, సోమిరెడ్డి. సమస్యను పరిష్కరించే దిశగా పూర్తి స్థాయి చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. అవసరమైతే ఢిల్లీకి వెళ్లాలని సూచించారు. వారి సమస్యలను పరిష్కరించాలని కోరుతూ కేంద్రానికి లేఖ రాయాలని నిర్ణయించారు. నిన్న జరిగిన కేబినెట్ భేటీలో ఈ అంశంపై చర్చ జరిగింది. ఓటమి విజయానికి నాంది కావాలన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. అమరావతిలో కర్నూలు జిల్లా టీడీపీ నేతలతో సమావేశమై పలు అంశాలపై చర్చించారు. ప్రజాప్రతినిధులంతా భేదాభిప్రాయాలు పక్కకు పెట్టి కార్యకర్తలను కలుపుకొని పనిచేయాలన్నారు సీఎం. కర్నూలు జిల్లాలో తన ఎన్నికల అనుభవాలను గుర్తు చేసుకున్నారు. వచ్చే ఎన్నికల్లో అన్ని స్థానాలు గెలిచేలా పనితీరు మెరుగుపరుచుకోవాలని నేతలను ఆదేశించారు. ఇటీవల కర్నూలులో జరిగిన పట్టభద్రుల ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి ఓడిపోవడం బాధాకరమని, జిల్లాపై మరింతగా దృష్టి సారించాలని అచ్చెన్నాయుడు, వర్ల రామయ్యలకు సూచించారు. ఏపీ కేబినెట్లో చోటు దక్కకపోవడంతో తన అసంతృప్తిని బాహటంగానే వ్యక్తం చేస్తున్నారు దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్. మంత్రి పదవి రాకపోవడంతో ఎమ్మెల్యే పదవికి రాజీనామా ప్రకటించేసి వెనక్కి తగ్గిన ఆయన తాజాగా గన్మెన్లను పంపించేశారు. సెక్యూరిటీ కోసం 4 గన్మెన్లు ఉండగా 2 చాలంటూ పంపించేశారు. అయితే ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలు లేనందున ఉపసంహరించుకోవడం కుదరదంటూ 4 గన్మెన్లను కొనసాగిస్తున్నారు జిల్లా ఎస్పీ. గొర్రెల పెంపకం చేపట్టే యాదవ, కుర్మ వ్యక్తులకు గొర్రెల యూనిట్ మంజూరు చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. ఈ వర్షాకాలంలో తొలకరి జల్లులు పడిన వెంటనే గొర్రె పిల్లలు కొనుగోలు చేయాలని అధికారులను సూచించారు. బ్యాంకులతో సంబంధం లేకుండా 75% సబ్సిడీపై పథకాన్ని వర్తింపచేయాలని, ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలు సులభతరంగా ఉండాలని స్పష్టం చేశారు. లాటరీ పద్ధతిలో యూనిట్లు మంజూరు చేశాక గొర్రెల రవాణా, బీమా ఖర్చు ప్రభుత్వమే భరిస్తుందని, మార్కెటింగ్ కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటామన్నారు సీఎం. మరోవైపు ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవం చేయించుకునే పేద మహిళలకు 12,000 ఆర్థిక సహాయం, నవజాత శిశువులకు బహుకరించే కేసీఆర్ కిట్స్ పైన సమీక్ష జరిపారు.
అకాల వర్షాలు వడగళ్ల వల్ల నష్టపోయిన రైతులు ఆత్మస్థైర్యాన్ని కోల్పోవద్దని సూచించారు తెలంగాణ మంత్రి హరీష్ రావు. సిద్దిపేట జిల్లా కొమరవెల్లి మండలంలోని పలు గ్రామాల్లో హరీష్ పర్యటించారు. 2 రోజులుగా కురిసిన వడగళ్ల వానకు దెబ్బతిన్న పంటలను పరిశీలించారు. రైతులను అడిగి నష్టం వివరాలు సేకరించారు. సీఎం దృష్టికి తీసుకెళ్లి పరిహారం అందేలా చూస్తామని రైతులకు హామీ ఇచ్చారు మంత్రి. టీఆర్ఎస్ సర్కార్ ఏర్పడ్డాక తొలిసారి ఒకే సభావేదికపై కనిపించారు మంత్రి కేటీఆర్, ఎంపీ కవిత. అన్నా చెల్లెళ్లైన కేటీఆర్, కవిత పరస్పర పొగడ్తలు కురిపించుకుంటూనే ప్రతిపక్ష కాంగ్రెస్ పై విరుచుకుపడ్డారు. నిజామాబాద్ జిల్లా ఆరుమూరులో టీఆర్ఎస్ నిర్వహించిన జనహిత ప్రగతి సభలో వీరిద్దరినీ ఒకే వేదికపై చూసిన నేతలు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేశారు. మంతాని మండలం ఖానాపూర్కు చెందిన మధుకర్ మృతదేహానికి ఇవాళ రీపోస్టు మార్టం జరగనుంది. తమ కొడుకుని చంపేసి సూసైడ్ అంటున్నారంటూ మధుకర్ తల్లిదండ్రులు వేసిన పిటిషన్ను విచారణకు స్వీకరించిన హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఉస్మానియా, కాకతీయ యూనివర్సిటీలకు చెందిన ఫోరెన్సిక్ నిపుణులతో పాటు జిల్లా జడ్జి పర్యవేక్షణలో పోస్ట్ మార్టం నిర్వహించాలని, ఆ సమయంలో మధుకర్ తల్లిదండ్రులను అనుమతించాలని స్పష్టం చేసింది. తర్వాత నివేదికను సీల్డ్ కవర్తో ముందుంచాలని హైకోర్టు ఆదేశించింది. దళిత యువకుడు మధుకర్ మృతి కేసు విచారణలో ప్రభుత్వం విఫలమైందని తెలంగాణ కాంగ్రెస్ ఆరోపించింది. పోలీసులు కేవలం విచారణలకే పరిమితమయ్యారని విమర్శించింది. కాంగ్రెస్ పార్టీ నిజ నిర్ధారణ కమిటీ మంత్రిలో పర్యటించింది. మధుకర్ కుటుంబీకులను పరామర్శించింది. మధుకర్ మృతిపై అనుమానాలు ఉన్నాయన్నారు కాంగ్రెస్ నేతలు జీవన్ రెడ్డి, దానం నాగేందర్. నిందితులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు ఎందుకు నమోదు చేయలేదని ప్రశ్నించారు. 8 రోజులుగా జరుగుతున్న లారీల సమ్మె ఇంకా కొలిక్కి రాలేదు. ఏపీలో తప్ప మిగిలిన దక్షిణాది రాష్ట్రాల్లో లారీ యజమానుల సమ్మె కొనసాగుతోంది. నిన్న తెలంగాణ ప్రభుత్వంతో జరిపిన చర్చలు విఫలమయ్యాయి. అయితే లారీ ఓనర్ సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లనున్నట్లు మంత్రి మహేందర్ రెడ్డి చెప్పారు. దీంతో ఇవాళ మరోసారి భేటీ కావాలని నిర్ణయించారు. అటు అయాజీ అధికారులతో జరిగిన చర్చలు కూడా విఫలమయ్యాయి. ఇవాళ జరిగే 2వ విడత చర్చల్లో కేంద్రం దిగి రాకపోతే రేపటి నుంచి దేశవ్యాప్తంగా సమ్మె చేస్తామంటున్నారు లారీ యజమానులు. ఏపీలో లారీ యాజమాన్యాల సమ్మె విరమించాయి. మంత్రి అచ్చెన్నాయుడు, రవాణా శాఖ కమిషనర్ బాలసుబ్రహ్మణ్యంతో జరిగిన చర్చలు సఫలమవడంతో లారీ ఓనర్ల అసోసియేషన్ ఆ మేరకు నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర పరిధిలో సమస్యలు అన్నింటినీ పరిష్కరిస్తామని అచ్చెన్నాయుడు లారీ యాజమాన్యాలకు హామీ ఇచ్చారు. దీంతో సమ్మె విరమించేందుకు లారీ యాజమాన్యాలు అంగీకరించాయి. అయితే టోల్ ఫీజు సమస్యల కేంద్రం పరిధిలో ఉన్నందున ఇతర రాష్ట్రాలకు మాత్రం లారీలు నడవబోమన్నారు. న్యూస్ అధికార టీడీపీ నేతల మధ్య వర్గ భేదాలు మరోసారి బయటపడ్డాయి. మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో చోటు దక్కించుకున్న నక్కా ఆనందబాబును స్థానిక ఎమ్మెల్యే అనుచరులు అడ్డుకున్నారు. తమ ఎమ్మెల్యే శ్రవణ్ కుమార్ కు ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి ఆనందబాబు రాజధాని ప్రాంతంలో పర్యటించడంపై తెలుగు తమ్ముళ్లు భగ్గుమన్నారు. మంత్రి కాన్వాయ్ను అడ్డుకున్నారు. రాజధాని ప్రాంతంలో 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటుకు భూమి పూజ పనులను పర్యవేక్షించేందుకు వచ్చిన సమయంలో మంత్రిని స్థానిక కార్యకర్తలు అడ్డుకుని నిరసన తెలిపారు. పార్టీ ఫిరాయించిన వారిపై చర్యలు తీసుకునే వరకు పోరాటం కొనసాగిస్తున్నామన్నారు వైసీపీ ఎమ్మెల్యే రోజా. టీడీపీలో సమర్థులు లేనందునే వైసీపీ నేతలను పార్టీలో చేర్చుకుని పదవులు కట్టబెట్టారా అని ప్రశ్నించారు రోజా. ఫస్ట్ ర్యాంకు సాధించిన పీతలను తీసేసి లాస్ట్ ర్యాంక్ వచ్చిన నారాయణకు అదనంగా శాఖలు ఇవ్వడం వింతగా ఉందన్నారు. విభజన హామీలైన ప్రత్యేక హోదా, రైల్వే జోన్పై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నోరు మెదపకపోవడం దురదృష్టకరమన్నారు. రైల్వే జోన్ సాధించలేని ఉత్తరాంధ్ర ఎంపీలు తమ పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. జనగామ జిల్లాలో ఎండిన పంటలను పరిశీలించారు కాంగ్రెస్ నేతలు. పలు మండలాల్లోని పొలాల్లో తిరిగిన మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య, గుండె విజయరామారావు రైతుల ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ సర్కారుపై విరుచుకుపడ్డారు పొన్నాల. సీఎం వ్యవసాయం చేస్తే పండుతుంది, అన్నదాతలు పంట ఎండుతుందా అని ఆవేదన వ్యక్తం చేశారు. పంట నష్టపోయిన రైతులకు వెంటనే నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.
మిర్చికి మద్దతు ధర కోరుతూ తెలంగాణలో రైతులు ఆందోళనలు నిర్వహిస్తూనే ఉన్నారు. ఆరుగాలం శ్రమించినా గిట్టుబాటు ధర లభించడం లేదంటూ అన్నదాతలు ఆవేదన చెందుతున్నారు. ఖమ్మం జిల్లా విఎం బంజర్ వింగ్ సెంటర్లో మిర్చి రైతులు ఆందోళనకు దిగి ఆగ్రహంతో నిరసన తెలిపారు. 12,000 మద్దతు ధర ప్రకటించాలంటూ మిర్చిని రోడ్డుపై తగలబెట్టారు. ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించిన మంత్రి జోగు రామన్న ఉపాధి హామీ పనుల్ని పరిశీలించారు. అంకోలి, సిరికొండ ప్రాంతాల్లోని పని ప్రదేశాల్లో కూలీలతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. ఎండాకాలం కావడంతో పని ప్రదేశాల్లో తాగునీరు ఏర్పాటు చేయాలని, చలువ పందిళ్లు వేయించాలని అధికారులకు సూచించారు. బ్యాక్ టు బులెటిన్. జీఎస్టీ 4 అనుబంధ బిల్లులకు రాజ్యసభ ఆమోదం తెలిపింది. ఎటువంటి సవరణలు లేకుండానే సీజీఎస్టీ, ఐజీఎస్టీ రాష్ట్రాలకు పరిహారం చెల్లింపు బిల్లు, కేంద్ర పాలిత ప్రాంతాల జీఎస్టీ బిల్లులను సుదీర్ఘ చర్చల అనంతరం ఎగువ సభ ఆమోదించింది. విపక్షాలు చేపట్టిన సవరణలన్నీ వీగిపోయాయి. గత నెల 29న లోక్సభలో ఆమోదం తర్వాత రాజ్యసభలో ఈ బిల్లులను ప్రవేశపెట్టారు. పార్లమెంటు ఆమోదం లభించడంతో రాష్ట్రాలకు పరిహారం చెల్లింపు బిల్లును ఆయా రాష్ట్రాల అసెంబ్లీ ఆమోదానికి పంపనున్నారు. రాష్ట్రాల అసెంబ్లీలన్నీ ఆమోదిస్తే జులై 1 నుంచి జీఎస్టీ అమల్లోకి రానుంది. తమిళనాడు ఆర్కే నగర్ ఉప ఎన్నికల్లో ప్రచారం పతాక స్థాయికి చేరింది. పన్నీరు, శశికళ వర్గాల మధ్య హోరాహోరీగా పోరు సాగుతోందన్న అంచనాలతో దొరికిన ఏ అవకాశాన్ని వదలకుండా ప్రచారం చేస్తున్నారు నేతలు. జయలలిత వారసత్వం కోసం కూడా పోటీ జరుగుతోంది కాబట్టి అమ్మ పేరు, ఫోటోను వీలంత ఎక్కువగా వినియోగిస్తున్నాయి రెండు వర్గాలు. అయితే ఓ అడుగు ముందుకేసిన పన్నీర్ వర్గం అమ్మ మృతదేహం నమూనాతో ప్రచారం చేయడం చర్చనీయాంశమైంది. ఫోటోలు, కటౌట్లతో ప్రచారం చేయడమే ఇప్పటి వరకు చూశామని, చావులతో కూడా రాజకీయం చేయడం, మృతదేహం నమూనాతోనూ ప్రచారం చేయడం మాత్రమే ఆర్కే నగర్లోనే చూస్తున్నామని అందరూ విడ్డూరంగా చెప్పుకుంటున్నారు. మరోవైపు పన్నీర్ వర్గం తీరుపై ఈసీకి ఫిర్యాదు చేస్తామంటోంది శశికళ వర్గం. తమిళనాడులో సెంటిమెంట్ ఎక్కువ. జనాన్ని మెప్పించడానికి తమిళ రాజకీయ నాయకులు కుల, మత, భాషా ప్రాంతాలను విరివిగా వాడుతుంటారు. మొన్నటికి మొన్న జల్లికట్టుతో రాష్ట్రం మొత్తాన్ని అగ్నిగుండంగా మార్చారు తమిళ నేతలు. ఇప్పుడు ఏకంగా జయలలిత మృతదేహం బొమ్మతో ఓట్లు అడుగుతూ సెంటిమెంట్ వ్యవహారాన్ని పీక్ స్టేజ్కు తీసుకెళ్లారు. ఇప్పటి వరకు దివంగత నేతల ఫోటోలు పెట్టి ఓట్లు అడిగిన పార్టీలున్నాయి. కానీ ఇప్పుడు ఏకంగా అమ్మ శవపేటికతోనే ఓట్లు అడిగే స్థాయికి చేరారు తమిళ నేతలు. మరణించిన సమయంలో జయలలిత ఎలా ఉందో అచ్చం అలాంటి బొమ్మను తయారు చేసి మరీ ఓట్లు అడుగుకుంటున్నారు తమిళ నేతలు. ఎండాకాలమే అయినా జమ్మూ కశ్మీర్లో 3 రోజులుగా కురుస్తున్న వర్షాలకు వరదలొచ్చాయి. ఎడతెగిన వర్షానికి తోడు భారీ మంచు వర్షంతో కశ్మీర్ లోయలో పరిస్థితి అస్తవ్యస్తమైంది. నదులు, చెరువులు, కాలువలన్నీ పొంగి రోడ్లపైకి ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాల ప్రజలైతే బిక్కుబిక్కుమంటూ జీవనం గడుపుతున్నారు. ఛాజో, పంచిపోరా, హైగం, బెహ్రంపుర ప్రాంతాల్లో రెస్క్యూ టీంలు సేవలందిస్తున్నాయి. వరద బాధితులను, ముంపు ప్రాంతాల వాసులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నాయి. సీఎం మెహబూబా ముఫ్తీ పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. వరదలకు తోడు వాతావరణ శాఖ అధికారులు భారీ హిమపాతం హెచ్చరికలు జారీ చేయడంతో సోమవారం వరకు స్కూళ్లకు సెలవు ప్రకటించింది జమ్మూ కశ్మీర్ ప్రభుత్వం.